నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు ఇండియన్ పార్లమెంట్లో ఇటీవల ఘోర అలజడిని సృష్టించిన రాజ్యాంగం 130వ సవరణ బిల్లు 2025 గురించి మీరు వినే ఉంటారు. ఇది ఎందుకు అంత వివాదానికి దారితీసింది, ఏమిటి ఈ బిల్లు ప్రధాన ప్రణాళికలు, మరి ఇప్పుడు జాయింట్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఇప్పుడు మనం ఒక 5 పాయింట్లలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పాయింట్ 1, ఈ బిల్లు ప్రకారం ఏదైనా మంత్రి పదవిలో ఉన్నప్పుడు 30 రోజుల పాటు జైల్లో ఉంటే మరియు అది 5 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరం అయితే వెంటనే వారు పదవి నుండి తొలగింపబడతారు. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 75 సవరిస్తుంది. ఇది మంత్రుల నియామకం మరియు బాధ్యతల గురించి ప్రధానంగా చెబుతుంది. ముఖ్యంగా అరెస్ట్ అయినటువంటి 31 రోజులోపు ముఖ్యమంత్రి సలహా ఇవ్వకపోతే ఆ మంత్రి తన పదవి నుండి కోల్పోతారు. ఇక పాయింట్ నెంబర్ 2, మరి మంత్రి జైలు నుండి విడుదలైతే ఏమి జరుగుతుంది? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంత్రి జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ మంత్రిగా నియమించబడవచ్చు. అంటే నిర్దోషిని నిరూపించుకున్నా లేదా కేసు డ్రాప్ అయినా మళ్లీ పదవిలోకి రావచ్చు. అయితే ఇక్కడ ప్రధానం నిర్దోషిని నిరూపించుకోకుండానే కేవలం అరెస్ట్ అయితే పదవి కోల్పోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇక పాయింట్ నెంబర్ 3, బిల్లును ప్రవేశించినప్పుడు అమిత్ షా విమర్శలు ఘోరంగా ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ షా గతంలో 2010లో సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్లో కేసులో అరెస్ట్ అయినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే షా, నేను అరెస్ట్ కాకముందే గుజరాత్ హోంమంత్రి పదవి నుండి రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. పాయింట్ నెంబర్ 4, ఎందుకు విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి? విపక్షాల ప్రధాన ఆందోళన ఈ బిల్లు ద్వారా కేంద్ర ఏజెన్సీలైనటువంటి సిబిఐ, ఈడీలు విపక్ష నేతలను అరెస్ట్ చేసి వారి ప్రభుత్వాలను కూర్చివేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్, ఏఎంఎం లాంటి పార్టీలు కేంద్ర ఏజెన్సీలు వారి నాయకులకే ప్రత్యేకంగా వేటాడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఏఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా అన్నారు, ఇది విభజన సూత్రానికి విరుద్ధం. కేవలం అరెస్టుకు ఆధారంగా పదవి తీసుకోవడం అంటే ప్రభుత్వ న్యాయమూర్తి, శిక్షా నిర్వాహకుడు అవుతుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని సూపర్ ఎమర్జెన్సీ అని పిలిచారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి చివరి గంట కొట్టడం లాంటిది. జాయింట్ కమిటీ అంటే ఏమిటి అంటే, లోక్సభ, రాజ్యసభ నుండి ఎంపికైనటువంటి 31 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక కమిటీయే జాయింట్ యాక్షన్ కమిటీ. అమిత్ షా కోరిక ప్రకారం తదుపరి పార్లమెంట్ సెషన్ ముందు నివేదిక రావాలి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సిఫార్సు కేవలం సూచనవే, బాధ్యతాయుక్తమైన కావు. వాటిని ప్రభుత్వం అనుసరించవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై